ఓం శ్రీ సాయిరామ్. నా పేరు డాక్టర్ పివి పున్నయ్య. నేను నాకు ఒక కుమారుడు, ఒక కుమార్తె పెద్దది. కుమార్తె కూడా స్వామి కాలేజీలోనే ఇంటర్మీడియట్ చదివింది అనంతపురంలో, ఎప్పుడో 80s. కుమారుడు కూడా ఇంజనీరింగ్ అవి చేసి 13 years అమెరికాలో ఉండి అక్కడి నుంచి మళ్ళీ వచ్చి ఇప్పుడు ప్రస్తుతం చెన్నైలో ఒక 15 years నుంచి చెన్నైలో పనిచేస్తున్నాడు అబ్బాయి. సరే, అదృష్టవశాత్తు అమ్మాయి కూడా స్వామి యొక్క దీంట్లో తత్వంలో కొంతవరకు వాళ్ళకి అనుబంధం కలిగి ఉన్నటువంటి వారు. అది కూడా నా అదృష్టం, స్వామి అనుగ్రహం ఇది. తరువాత ఈ కుమార్తెకి ఒక కుమార్తె, కొడుక్కి ఒక కుమార్తె. అంటే నాకు మనవరాళ్లే కానీ మనవాళ్ళు లేరు. వాళ్ళు కూడా పెద్దవాళ్ళు అయినారు. కూతురు బిడ్డకి ఆల్రెడీ 2 years బ్యాక్ మ్యారేజ్ చేయటం, స్వామివారి దివ్యాశీస్సులతో స్వామి కుటుంబానికి సంబంధించిన వాళ్ళే ఆ పిల్లని చేసుకోవడం జరిగింది. అది స్వామి అనుగ్రహమే. కుమారుడి యొక్క కుమార్తెకి వచ్చే నెలలో వివాహం చేయబోతున్నాం. వీళ్ళిద్దరూ కూడా MBA చేశారు. ఈ మనవరాళ్ళు ఇద్దరు కూడా. ఒక అమ్మాయి ఏమన్నా IITలో బీటెక్ చేసిన తర్వాత కలకటా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో MBA చేసింది. కుమారుడి కుమార్తె మనవరాలు సింగపూర్లో MBA చేసి వచ్చింది. నెక్స్ట్ మంత్లో వివాహం. అది స్వామి అనుగ్రహం. వాళ్ళు కూడా స్వామి ఫోల్డ్లో ఉన్నటువంటి వాళ్ళే, సత్యసాయి ఫోల్డ్లో ఉన్నటువంటి వాళ్ళే. ఇది బిడ్డల యొక్క ఇది. పోతే నా జననం దగ్గరికి వచ్చేటప్పటికి నేను 1943లో పర్తిపాడుని, గుంటూరుకు 10 మైళ్ళ దూరంలో ఉంటుందండి. ఆ పర్తిపాడు గ్రామంలో 43 అక్టోబర్లో జన్మించాను. కరెక్ట్గా దీపావళి అమావాస్య రోజునే నా జననం. 1943 అంటే October 28 అప్పుడు. సరే, నా తల్లిదండ్రులకు కానీ వాళ్ళకి స్వామి ఇది, ఎందుకంటే వారు స్వామి కంటే కూడా పెద్దవాళ్ళే వయసులో. ఆ రోజుల్లో వాళ్ళకి పెద్దగా స్వామి ఫోల్డ్, మా నాన్నగారికి స్వామి ఫోల్డ్ లేదు, కానీ చాలా కర్మష్ఠి ఆయన, నిష్ఠాపరుడు, చాలా మన సనాతన ధర్మం ప్రకారం జీవితాన్ని గడిపినవాడు ఆయన యొక్క అనుగ్రహం వల్లనే ఈనాటికి కొంచెం ఇట్లా అయినా మనం ఉండటానికి నేను దాంట్లో ఆయన యొక్క సనాతన పద్ధతులు నా మీద బాగా ప్రభావం చూపినాయి. సరే, మా తల్లిగారు తర్వాత కొన్నాళ్ళు పోయిన తర్వాత చివరి రోజులు అంటే అప్రాక్సిమేట్లీ 70లలో అనుకుంటాను, అవనిగడ్డలో నేను పనిచేసే రోజుల్లో అప్పుడు మా అమ్మగారు స్వామి అవనిగడ్డ సమితిలో ఉన్న భజనలు జరుగుతుంటే, ఒరే కాస్త అప్పుడప్పుడు నువ్వు కూడా రారా కాసేపు సమితిలో భజనలో కూర్చుంది కానీ అని చెప్పి ఆమె అడిగితే, ముందు అంత సుముఖంగా చూపించలేదు. ఎందుకంటే యువక రక్తం కదండి, అంత తేలిగ్గా మనకి మంచి విషయాలు అబ్బో ఆ అనుగ్రహం ఉండాలి, ఆయన యొక్క ఇది లేనిది మన పిలుపు రాదు. సరే, ఎందుకో రబ్బగా ఖాళీగా ఉన్నాను కదా. ఈవినింగ్ అవర్స్ హాస్పిటల్ అయిపోయిన తర్వాత ఎప్పుడైనా భజనలకు వెళ్ళేవాడిని. అక్కడ భజన్స్కి, ఆ భజనలకు వెళ్ళినప్పుడు మా అమ్మగారు బాగా పాడుతూ ఉండేది. మంచి స్ట్రాంగ్ డివోటీ ఆమె. అయితే నా మీద ఆ ప్రభావం అంత ఎక్కువగా చూపలేదు. ఏదో యాంత్రికంగా రమ్మన్నది వెళ్ళేవాడిని, కాసేపు భజనలు చూసేవాడిని. భజనలో మాత్రం వాళ్ళు ఇతరులు పాడుతుంటే చాలా ఆనందించేవాడిని. ఓహో, ఇది ఒకందుకు సుగుణమేలే అని అనుకున్నాను. అంతవరకే కానీ నేను ఎక్కువ ఇన్వాల్వ్ కాలేదు డీప్గా. సరే, అక్కడ అయిపోయింది. తర్వాత అక్కడి నుంచి అయిన తర్వాత మన వాస్తవంగా చెప్పాలి అంటే అది 70వ దశకంలో, అంటే 74, 75, 76లలో నేను మా అమ్మగారితో వెళ్ళటం జరిగినా దాదాపు ఒక 5-6 సంవత్సరాల గ్యాప్ ఇచ్చేంత వరకు కూడా నాకు స్వామి మీద ఏం పెద్ద ప్రభావం ఏముండేది కాదు, పట్టించుకునేవాడిని కాదు. సరే, ఇట్లా జరుగుతూ ఉండగా రకరకాల అప్పుడు అవనిగడ్డ అప్పుడు కూడా సేవా కార్యక్రమాలు నేనేం పాల్గొనేవాడిని కాదు అక్కడ. తరువాత నేను ఆత్మకూరు అని నెల్లూరు డిస్ట్రిక్ట్ వెళ్ళానండి. ఆత్మకూరులో పనిచేస్తున్న టైంలో అక్కడ సత్యసాయి సంస్థలు ఏం లేవు, కానీ నాకు మా అమ్మగారి యొక్క ప్రభావం కానీ స్వామి యొక్క దివ్య అనుగ్రహం కానీ మరి ఎలా పనిచేసిందో తెలియదు. అక్కడ భజన్స్ కానీ ఏముండేవి కాకపోయినా సేవా కార్యక్రమం ఎందుకు చేయకూడదు స్వామి పేరు మీద అని ఎందుకో మనసులో ఒక ఆలోచన కలిగి అక్కడ వెటర్నరీ క్యాంప్స్ కండక్ట్ చేద్దామనే ఉద్దేశంతో నేను మొదలుపెట్టి ఒక 4-5 క్యాంపులు కండక్ట్ చేశాం అక్కడ. అంతే. ఈ 5 క్యాంపుల్లో ప్రజల్లో అత్యద్భుతమైన స్పందన వచ్చేటప్పటికీ చాలా బ్రహ్మానందంగా ఉంది, ఇది ఈ సేవా కార్యక్రమంలో రుచి ఉంది దీంట్లో, కాబట్టి ఇవి కొన్నాళ్ళు కంటిన్యూ చేద్దాం అనుకున్నాను. సరే, అక్కడి నుంచి గోవాడ వచ్చాను. గోవాడ వచ్చిన తర్వాత స్వామి కార్యక్రమాలు గోవాడ పక్కన చెరుకుపల్లి అక్కడ ఉన్నటువంటి యొక్క సంస్థల వాళ్ళు
వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ నా మీద బాగా పడి ఇంకా అక్కడ కూడా కొన్ని కార్యక్రమాలు చేద్దామనే ఉద్దేశంతో వెటర్నరీ సైడ్ నేను అక్కడ ఏం చేయలేదు కానివ్వండి. హ్యూమన్ క్యాంప్స్ జరుగుతుంటే హ్యూమన్ హెల్త్ క్యాంప్ జరుగుతుంటే ఆ క్యాంపులో పెద్ద మెగా మెడికల్ క్యాంపు మేము గోవాల్లో పెట్టించాను ఒకసారి స్వామి అనుగ్రహంతో. చాలా భారీ ఎత్తున జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఆ రోజున జరిగిన క్యాంపులో జరిగినటువంటి స్పందన నాకు ఒక టర్నింగ్ పాయింట్ ఏమోనని అనిపించిందండి నాకు. అప్పుడు ఆ మాధుర్యాన్ని పూర్తిగా నేను అందుకున్నవాడిని అయినాను. అక్కడ జరిగిన మెడికల్ క్యాంపులో జరిగిన ప్రజలలో వచ్చిన స్పందన చూసి సత్యసాయి సంస్థల్లో ఇంత అద్భుతమైనటువంటి మాధుర్యమైనటువంటి యొక్క రసవత్తరమైన సేవా మాధుర్యం ఉంటుంది అనేటువంటిది నాకు అప్పుడు తెలిసింది. తర్వాత అక్కడి నుంచి నేను బాపట్ల దీనికి వెళ్ళాను, దుర్గిలో, పల్నాడు సైడ్ దుర్గిలో. కానీ అక్కడ అంత పెద్దగా నాకు యాక్టివిటీస్లు పెద్దగా అక్కడ అవకాశం కుదరలేదు. తర్వాత బాపట్ల వచ్చానండి. వీడియో ట్రైనింగ్ సెంటర్లో నేను డెప్యుటేషన్ మీద బాపట్లలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్గా పనిచేస్తున్న టైంలో అక్కడికి వచ్చినప్పుడు సమితి మంచి పొటెన్షియల్ సమితి, అది చాలా రెగ్యులర్గా సమితికి వెళుతూ ఉండేవాడిని. అంటే మా అమ్మగారి ఇన్ఫ్లుయెన్స్ అప్పుడు పనిచేయడం మొదలుపెట్టింది నా మీద ప్రభావం. చాలా సమితికి బాగా వెళ్తుండేవాడిని. అక్కడ సమితిలో ఉన్నటువంటి మహనీయులు కోళ్ళపూడి లక్ష్మీనారాయణ గారు అటువంటి వాళ్ళు మహనీయులు కొందరు, ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం గారు, వాళ్ళ యొక్క ప్రభావంతో అక్కడ స్వామి కార్యక్రమాలు చేస్తే బాగుండని అనుకుంటూ ఉన్న టైంలో నాకు గుంటూరు డిస్ట్రిక్ట్ ఎక్స్ డిపిగా ఉన్నటువంటి నారాయణరావు గారు ఒకసారి ఏం చేశారంటే ఫోన్ చేసి, ఏమయ్య పుట్టపర్తిలో వెటర్నరీ అండ్ మెడికల్ క్యాంప్ జరుగుతున్నాయిట, హాయిగా పోయి కాసేపు క్యాంప్ చేసి రారాదా, పుట్టపర్తి పోయి కాసేపు స్వామి సేవ చేసుకోపో అని ఆయన నన్ను చోదకుడిగా నాకు మంచి ఇది ఇచ్చారండి, గ్రిప్ ఇచ్చారు. ఇచ్చేటప్పటికి నేను వెళ్ళాను. ఇది జరిగింది ఎప్పుడంటే 85, అరౌండ్ 85. అప్పుడు స్వామికి ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ లేవండి. తర్వాత ఏమన్నా మన కుల్వంత్ హాల్ లేదు, ఏమీ లేదు. అప్పుడు చాలా చిన్న మందిరంగా ఉండేది. అప్పుడు గ్రామాల నుంచి వెళ్తున్నారని నేను కూడా వెళ్ళి మా యొక్క కొలీగ్స్ అందరితో కలిసి వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఒక 4 రోజులు ఎంతో వరుసన రోజు కార్యక్రమాలు వెటర్నరీ క్యాంప్స్ కండక్ట్ చేసేవాడు. అయితే ఏంటంటే స్వామి యొక్క గైడెన్స్, అది టోటల్లీ డైరెక్షన్, అండర్ ది డైరెక్షన్ ఆఫ్ స్వామి జరిగింది ఆ క్యాంపులు. ఆ క్యాంపుల్లో చూశానండి నేను. అంతకుముందు కొన్ని గ్రామాల్లో చేసిన సేవల యొక్క బ్యాక్గ్రౌండ్ వల్ల కానీ, ఆ గ్రామాల్లో చేస్తున్నటువంటి యొక్క ఆ గ్రామాల్లో వచ్చిన స్పందన వల్ల కానీ, ముఖ్యంగా చెప్పాలంటే స్వామి మమ్మల్ని రోజు పొద్దున్నే మార్నింగ్ అవర్స్ వెహికల్స్లో పోయేవాళ్ళం, మధ్యాహ్నం లంచ్ మేము ఎక్కడుంటే అక్కడికే లంచ్, ఇదంతా స్వామి యొక్క డైరెక్షన్లో జరిగేది. 3 రోజులు 4 రోజులు అయిపోయిన తర్వాత స్వామి ఏం చేశారంటే, ఆ రోజుల్లో ఆచారం ఏంటంటే ఈ క్యాంపులన్నీ అయిపోయిన తర్వాత ఈ డాక్టర్స్ని అందరినీ కూడా మందిరంలోకి పిలిచి, ఇప్పుడు భజన మందిరం చూసారా, ఆ మందిరంలోకి పిలిచి వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా పద నమస్కారాలు ఇవ్వటం, అవకాశం ఉన్నప్పుడు స్వామి ఉపన్యాసం చెప్పడం జరుగుతుండేది. 86లో అనుకుంటాను, గుర్తుంటే బాగా. అప్పుడు ఫస్ట్ టైం నేను ఈ క్యాంపులకు వెళ్ళిన టైంలో 350-400 మంది డాక్టర్స్ అండి. హ్యూమన్ డాక్టర్సే 300 మంది ఉన్నారు, వెటర్నరీ వాళ్ళు కూడా 70-80 మంది ఉన్నారు. వీళ్ళందరినీ క్యాంపుల వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఒక రోజున మందిరంలోకి పిలిచి స్వామి మందిరంలో స్వామి అడ్రస్ చేస్తున్నారు ఎవరిని, డాక్టర్స్ని. ఒకవైపు లేడీ డాక్టర్స్, ఒకవైపు జెంట్ డాక్టర్స్ ఉన్నారు. 85 అదే నేను ఫస్ట్ టైం ప్రశాంతి నిలయం పుట్టపర్తి పోవడం, స్వామిని నేను ఆ పుట్టపర్తి మందిరంలో చూడటం నాకు అది ఫస్ట్ టైం అండి. అప్పుడు ఏం జరుగుతుందో చూద్దామని అనుకుంటున్నాం, వరుసలో కూర్చున్నాం. స్వామి ఆ రోజున 1 గంటగా 10 నిమిషాలు ఈ యొక్క డాక్టర్స్ని అడ్రస్ చేస్తూ సేవా కార్యక్రమాల్లో ఉన్నటువంటి మాధుర్యం ఏమిటి, సేవ ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ఏ పరిస్థితుల్లో సేవ చేసినందువల్ల మనకేమిటి వచ్చేటువంటి యొక్క వ్యక్తిగత ప్రభావం ఎలా ఉంటుందనే దాని మీద 1 గంట 10 నిమిషాలు స్వామి ఉపన్యాసం చెప్తే, అది నా యొక్క జీవితానికి ఒక అద్భుతమైనటువంటి ఒక టోటలీ టర్నింగ్ పాయింట్ అండి. దాంట్లో ఎస్సెన్స్లో ఏమిటా స్వామి చెప్పింది అంటే, ఎస్సెన్స్లో మీరు మనసు విప్పి పనిచేయండి, ఏ విధమైన నాకు దీనివల్ల ఏమొస్తుందనే భావన మీకు అక్కర్లేదు, మీరు ఎంత అద్భుతమైనటువంటి హృదయాన్ని అక్కడ పరిచి తద్వారా మనఃపూర్వకంగా మీరు కనుక గ్రామాల్లోకి వెళ్ళి సేవ చేస్తే, గ్రామాల్లోనే నిజమైనటువంటి యొక్క ఆర్తులు ఎంతో మీ యొక్క సేవా కార్యక్రమాల యొక్క అవసరం కలిగిన వాళ్ళు గ్రామాల్లో ఎక్కువ ఉన్నారు, బస్తీలలో లేరు. కనుక మీరు గ్రామాలకు వెళ్ళి సేవ చేయండి. ఇవాళ రోజున ఈ పుట్టపర్తి నుంచి నా కోసం మీరు వచ్చి ఈ 3 రోజులు ఉండి బిస్తరేసుకొని పడుకుని, ఆహా నేను గంగా సేవ చేసేసాను సత్యసాయి సంస్థలో అనేటువంటిది అంటే మాత్రం అంతకంటే పిచ్చి పొరపాటు ఇంకొకటి లేదు. వెళ్ళండి గ్రామాలకి, గ్రామాల్లో వాళ్ళ యొక్క అవసరాలు గుర్తించండి. ఆ అవసరాలు గుర్తించిన అవసరాల ప్రకారంగా మీరు ఎంతవరకు మీరు అక్కడ మీ సామర్థ్యాన్ని ఉపయోగం చేయగలుగుతారా అనేటువంటి దాన్ని మీరే ప్లాన్ చేసుకొని చక్కగా సేవా కార్యక్రమాలు చేసుకుంటే బాగుంటుంది అని ఇది సూచన అండి, స్వామి ఇచ్చిన సూచన. సరే, అబ్బా ఏమి చెప్పావా మహాప్రభు స్వామి, అసలు ఈ విధమైన భావన నాకు ఇన్నాటి వరకు రాలేదు. నేను ఏదో అంతకుముందు ఒక 15-20 కార్యక్రమాలు చేసినా కూడా
ఈ విధమైన ఇంపాక్ట్ నాకు తెలియలేదు స్వామి అని మనస్సులో స్వామివారి అని ప్రార్థించుకొని, స్వామి ఇక నుంచి నాకు అవకాశం మీరు ఇస్తే సేవ చేసుకోవటంలో ఆ అనుగ్రహం కూడా మీరు ఇవ్వండి, సేవ చేసేటువంటి శక్తి నాకు ఇవ్వండి, చేసుకుంటానని చెప్పని మళ్ళీ తిరిగి నేను బాపట్ల వచ్చేసాను. వచ్చిన కొద్ది రోజులకే భయంకరమైన తుఫాను వచ్చి బాపట్ల మొత్తం సర్వనాశనం అయిపోయింది 86లో. ఆ బాపట్లంతా తుఫాను సర్వనాశనం అయిపోయిన తర్వాత ఏదో ఆ మిగిలిపోయినటువంటి యొక్క పశుగణానికి స్వామి చెప్పాడుగా నాకు మన పుట్టపర్తిలో పోయి సేవ చేసుకోండి గ్రామాల్లో అంటున్నాడుగా. అరే ఇక్కడ చాలా సగానికి సగం పశువులు పోయినాయి, ఇంకా మిగిలిన పశువులను బతికించుకుంటే బాగుండనే ఉద్దేశంతో గవర్నమెంట్ వాళ్ళ దగ్గర వాళ్ళ యొక్క ఇన్ డైరెక్షన్స్ ప్రకారంగా వ్యాక్సిన్ తీసుకోవడం, సైకిల్ వేసుకోవడం, సైకిల్కి వ్యాక్సిన్ సంచి కట్టుకోవడం, సముద్ర తీరాల్లో ఉన్నటువంటి బెస్తల దగ్గరికి వెళ్ళటం, అక్కడ పశువులు పోయిన పశువులు పొంగ కనీసం మిగిలిన వాటికైనా మనం సేవ చేస్తే బాగుంటుంది అనేటువంటిది. ఎందుకంటే దీనికి స్వామి మనం చెప్పాడుగా మనకందరికీ కూడా ఇది అవకాశం వచ్చిందనే ఉద్దేశంతో బయలుదేరి సింగిల్ మ్యాన్ ఆర్మీ అండి ఇది ఒంటి సింగిల్ మ్యాన్ ఆర్మీ. ఎవరు నా పక్కన ఉండరు, సేవాదారులు ఉండరు, ఎవరు ఉండరు. సైకిల్ వేసుకోవడం, వ్యాక్సిన్ తీసుకోవడం, పోవడం, అక్కడ పోయి ఆ గ్రామాల్లో ఆ ఉన్నటువంటి యొక్క బెస్త ప్రాంతాలలో పశువుల మీదనే జీవించేటువంటి వాళ్ళు, చేపలు పశువులే వాళ్ళకి. ఆ యొక్క పశువులకి అట్లా దాదాపు ఒక 10-15 రోజుల పాటు వరుస పెట్టి కార్యక్రమం చేసుకోవడం, పొద్దున్నుంచి మధ్యాహ్నం దాకా వ్యాక్సినేషన్ చేయడం, మళ్ళీ రావడం, హాస్పిటల్కి వచ్చి మళ్ళీ వ్యాక్సిన్ తీసుకోవడం, మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ వెళ్ళడం. ఆ విధంగా బెస్త ప్రాంతాల్లో చేస్తేనండి, అది నేను ఇప్పుడు వాళ్ళ మాటల్లో చెప్పలేను. వాళ్ళ ముఖాల్లో ఉన్నటువంటి దీనత్వాన్ని చూస్తే నా హృదయం మెలిపెట్టినట్టు అయిపోయింది, బాధపడ్డాను. అమ్మాయి పోనీ ఇక్కడికిక్కడ ఇంతైనా చాలే అనుకుని మొదలుపెట్టి చేశానండి. అది నాకు స్వామి యొక్క ప్రేరణని ఎలా నాకు చర్య రూపంలో వచ్చింది, సేవా కార్యక్రమ రూపంలో ఎలా వచ్చిందనే దానికి ఇది ఒక ఫస్ట్ నాంది ప్రస్తావన ఇలా జరిగిందండి. సరే, అది అయిపోయిన తర్వాత గ్రామాలలోకి వెళ్ళి సేవ చేసుకుంటే బాగుండనేది కూడా స్వామి చెప్పాడు కనుక తుఫాను ప్రభావం తగ్గింది. ఇప్పుడు గ్రామాలలోకి వెళ్ళి వెటర్నరీ క్యాంపులుగా గ్రామంలో అన్ని పశువులకి మనం ఎందుకు సేవ చేస్తే బాగుంటుంది కదా, చేయకూడదని అనుకొని ఏ మాటకు ఆ మాట మాకు అక్కడ కోడపూడి లక్ష్మణ గారు ఒక మహానుభావుడు ఉన్నాడు, ఆయన్ని నేను తలుచుకోవాలి ఇవాళ. ఎందుకంటే ఆయన కన్వీనర్గా ఉంటూ 18 వెటర్నరీ క్యాంపులు ఆ బాపట్ల చుట్టుపక్కల పరిసరాల్లో ఒక 30 కిలోమీటర్ల లోపల 18 వెటర్నరీ క్యాంపులు ఒక 2 monthsలో జరిగినాయండి. దీనికి ప్రేరణ ఎక్కడి నుంచి వచ్చిందంటే స్వామి ఆనాడు పుట్టపర్తిలో అందించినటువంటి యొక్క మెసేజ్లో ఉన్నటువంటి యొక్క సారాంశాన్ని తీసుకొని చేయడం. 18 క్యాంపులు చేసిన తర్వాత ఇక ఏమవుతున్నది అంటే నెమ్మదిగా ఈ యొక్క మాధుర్య రసాన్ని నెమ్మదిగా నేను గ్రోలుతూ ఉన్నా, స్టెప్ బై స్టెప్. అంతలో అనుకోకుండా ట్రాన్స్ఫర్ వచ్చింది. ట్రాన్స్ఫర్ వచ్చిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరాం, పందిళ్ళపల్లికి వెళ్ళాం. ఆ పందిళ్ళపల్లి అంటే అది వేటపాలెం దగ్గర ట్రాన్స్ఫర్స్ వెళ్ళాం. అక్కడ తమాషా ఏంటంటే ఈ యొక్క ఇన్ఫ్లుయెన్స్తో ఆ పందిళ్ళపల్లి చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో కూడా, వేటపాలెం పరిసరాల్లో ఉన్న గ్రామాల్లో కూడా సుమారు ఒక 20 క్యాంపులు ఆ చుట్టుపక్కల చేయడం జరిగింది. బ్యాక్వర్డ్ ఏరియాస్లో ఉన్న గ్రామాలకు వెళ్ళి చక్కగా జరుగుతున్నది. అద్భుతం ఏంటంటే ఇక్కడ నేను సేవా కార్యక్రమాలు చేసినందువల్ల స్వామి నన్ను ఫస్ట్ ఫేజ్లో ఎలా అనుగ్రహించాడు అనే మాట చెప్పాలి అంటే, నేను పందిళ్ళపల్లిలో పనిచేస్తూ సేవలు చేసుకుంటున్న టైంలోనే ఇంట్లో భజనలు పెడితే స్వామి పుటం నిండా ఇంత విభూది గుప్పించి కొడుతూ వచ్చేదండి. ఇంటికి ఎవరైనా స్వామి భక్తులు వచ్చి 4 కమ్మని భజన పాటలు పాడుతుంటే స్వామి కోసం ప్రసాదం అక్కడ బల్ల మీద పెడితే ఆ ప్రసాదం పెట్టి అట్టాగే ఉండేది. భజన అయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఆ లడ్ల మీద అంతా విభూతి చల్లి ఉండేది. పెట్టిన మూత పెట్టినట్టే ఉంది, లోపల లడ్ల మీద ప్రసాదం. అట్లాగే స్వామి ఫోటోలు పెట్టి సోఫాలో పెట్టి స్వామి సింహాసనం దగ్గర పెడితే అక్కడ ఇంతంత విభూతి వస్తూ ఉండేది. అప్పుడు నాకు ఇది ఒక కాంక్రీట్ ఫౌండేషన్ అయిపోయింది. ఏం బంగారు, ఇదిగో చూసావా, నువ్వు ఇంత సేవ చేస్తే నేను నీకు ఇంత ఆనందాన్ని ఇస్తున్నానే అని స్వామి అనుగ్రహించాడే అనే భావనే నాలో వచ్చింది. కానీ నేనేం పెద్ద పుడుంగునని కాదు, లేదు స్వామి నాకు మాత్రమే ఇస్తున్నాడు అనేటువంటిది కాదు. అటువంటి భావన కనుకుంటే అంతకంటే మూర్ఖత్వం ఇంకోటి లేదనేటువంటిది స్వామి చెప్పాడు. అక్కడ ఈ విధంగా స్వామి యొక్క దివ్య అనుభూతులు కూడా నేను పొందాను. నేను పొందడం కాదండి, సాక్షాత్తు నా వైఫ్ అరచేతిలో సింహాసనం దగ్గర కూర్చుంటే అప్పుడు పందిడపల్లిలో రజనుగా రాలినటువంటి దాదాపు 5 గ్రాముల విభూతి 3.5 నిమిషాలు బిగువున నా యొక్క వైఫ్ చేతిలో రాలుతూనే ఉంది. ఎక్కడి నుంచి రాలుతున్నదో నాకు తెలియదు. స్వామి యొక్క రూపంగానే నా కంటికి అయితే కనపడలేదు. నా వైఫ్కు మాత్రం స్వామి యొక్క దక్షిణ హస్తం, కుడి హస్తం నుంచి ఇట ముచ్చి చేతి విభూతి వేస్తున్నటువంటిది నీ వేస్తున్నంతసేపు ఆమె మనస్వరంతిలో లేదు, అది వేరే ఇంకొక స్పియర్లో ఉండిపోయింది. స్వామి విభూతి చేయటం ఆగిపోయిన తర్వాత మాత్రమే పెద్దగా కేకబెట్టి స్వామి చేతిని వెనక్కి తీసుకున్నారు అనేదాకా ఈ విభూతి రాలుతూనే ఉంది. నేను ఒక్కడే చూడలేదు, నా పక్క పోర్షన్లో ఒక డ్రాయింగ్ మాస్టర్ గారు ఉంటే వాళ్ళ మిస్సెస్ని కూడా తీసుకొచ్చి ఈ రాలుతున్న విభూతి రాలేటువంటి దివ్య అనుభూతి ఆ అమ్మాయి కూడా అదృష్టం ఉంది కావాలని స్వామి అలా ఇచ్చారు. సరే, అక్కడ కొన్ని క్యాంపులు చేసాం వేటపాలెం పక్కన.
మళ్ళీ తిరిగి బాపట్ల వచ్చాం వీడియో ట్రైనింగ్ సెంటర్లో, అక్కడ కొన్ని క్యాంపులు జరిగినాయి. ఈ విధంగా క్యాంపులు జరిగి వచ్చిన తర్వాత అక్కడి నుంచి లాస్ట్ స్టేషన్లో 95లో నేను తిరిగి నందిగామ వెళ్ళాను, కృష్ణా డిస్ట్రిక్ట్ నందిగామ. ఎందుకు స్వామి నన్ను పంపించారు నందిగామకు అనేటువంటి నాకైతే తెలియదు, కానీ ఫస్ట్ ప్రమోషన్ అదే, లాస్ట్ ప్రమోషన్. 6 years నేను నందిగామలో పనిచేశానండి. 6 సంవత్సరాల నందిగామలో పనిచేస్తున్నప్పుడు మరి స్వామి నన్ను ఈ విధంగా కొంత ప్రిపేర్ చేసి పంపించాడు కదా, స్టేజీ ఎక్కడానికి కావాల్సిన ఏర్పాట్లు అన్నీ చేసి స్టేజీ డెకరేషన్ చేశారు స్వామి. ఇకపై నువ్వు స్టేజీ మీద నీ పాత్ర నువ్వు నిర్వహించరా అని చెప్పి స్వామి అన్నారనే ఆదేశం కొద్దీ నేను అక్కడికి వెళ్ళినటువంటి కొద్ది నెలలతో మొదలుపెట్టి అక్కడ క్యాంపు. అంతకుముందు ఎప్పుడు కూడా స్వామి పేరు మీద వెటనరీ క్యాంప్స్ ఏవి జరిగేవి కాదండి. డిపార్ట్మెంటల్గా జరిగినా అదేదో నేమ్ షేక్ జరిగేవి, కానీ సేవా దృక్పథంతో జరగలేదు. అక్కడ మొదలు పెడితే ఆ ఉన్న 5 సంవత్సరాల లోపల మొదటి 3.5 సంవత్సరాల్లోనే 100 వెటనరీ క్యాంపులు అక్కడ బిగువను సాగినాయండి. ఏ ఏరియాకి వెళ్తే ఆ ఏరియాలో ఉన్నటువంటి యొక్క స్టాఫ్ అందరిని ఇన్వాల్వ్ చేయడం, డిస్ట్రిక్ట్ ఆఫీసర్గా కృష్ణా డిస్ట్రిక్ట్లో ఉన్న జాయింట్ డైరెక్టర్కి ఆయన ముందుగానే తెలియపరిస్తే ఆయన రావడం. అంతేకాకుండా అక్కడ ల్యాబొరేటరీ నుంచి టెక్నికల్ ఆఫీసర్స్ని వాడని పంపిస్తే ఇంతమంది కలిసి ఆ యొక్క పశువైద్య శిబిరం అనేటువంటి మహాయజ్ఞంలో పాల్గొనడం. అక్కడ ఇంకో గమ్మత్తు ఏంటంటే జరిగిన 100 క్యాంపుల్లో కనీసం 70 క్యాంపులకి లోకల్గా స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు అయినటువంటి ఎమ్మెల్యే యొక్క దీంతోనే ఆయన యొక్క పార్టిసిపేషన్తోనే జరిగినాయి. ఆయన జ్యోతి వెలిగించిన తర్వాతనే మా క్యాంపులు మొదలయ్యాయి. అంటే ఆయన మనస్సులో కూడా స్వామి జొరబడబట్టే కదా, లేకపోతే ఏముందండి, మనం చెప్తే ఆయన వస్తాడా? రాడు. స్వామి యొక్క అనుగ్రహం ఇది. 80 క్యాంపులు కనీసం వచ్చి ఉంటాడు. దేవినేని రమణ గారని ఆయన అప్పుడు మినిస్టర్గా కూడా చేశాడు. మా చాలామందికి ఆ రోజుల్లో వాళ్ళకి తెలుసు. ఆయన గతించిన తర్వాత వాళ్ళ తమ్ముడు వచ్చాడు దేవినేని ఉమామహేశ్వర గారు. ఆయన ఎమ్మెల్యేగా ఉంటూ కూడా నా క్యాంపులకి, ఈ స్వామి క్యాంపులకి వచ్చి ఆయన మమ్మల్ని బాగా ఫుల్ సపోర్ట్ చేసేవాడు. 10-12 మంది వెటర్నరీ రిప్రజెంటేటివ్స్, మెడికల్ రిప్రజెంటేటివ్స్ కొన్ని వేల రూపాయల మందులు బల్లల మీద పరిస్తే ఆయన ముక్కున వేలేసుకున్నాడు. ఏదేందంటే పున్నయ్య గారు, నేను చాలా ఊళ్ళలో క్యాంపులు చేస్తుంటే చూశాను, కానీ చాలా క్యాంపుల్లో మీ సత్యసాయి క్యాంపులకి ఇంతమంది ఎగబడి వచ్చి ఈ విధంగా మందులు ఇవ్వడం ఏంటి, ఇంతమంది అద్భుతంగా చేస్తుంటే నా మనస్సు నాకే చాలా ఆనందంగా ఉందండి అని. ఏమిటి దీని సీక్రెట్ అని అడిగితే, దీంట్లో సీక్రెట్ అంటే ఏమీ లేదు సార్, అన్నిటికీ మెయిన్ సీక్రెట్ అసలు ఆయన ఉన్నాడు పెద్ద ఆయన స్వామివారే దీనికి సీక్రెట్. మీరు ఇందాక జ్యోతి వెలిగించారు కదా, ఇప్పుడు రిప్రజెంటేటివ్స్ వచ్చారు, వాళ్ళే ఉన్నారు, వాళ్ళని అడగండి ఎందుకు వస్తున్నారు ఇంతమంది అనేటువంటిది. అంటే వాళ్ళు అడిగితే వాళ్ళు చెప్పినట్టు ఒక్క ముక్క ఒకటే చెప్పారండి. అదే స్వామి వెనక వాళ్ళ ఇంపాక్ట్లో ఉన్న గొప్పతనం. అది ఏం చెప్పారంటే, ఏమండి మేము ఎవరికైనా క్యాంపులకు సహకరిస్తాం, కానీ మేమిచ్చినటువంటి మందులు సద్వినియోగం అయ్యి ఆ యొక్క అక్కడ ఉన్నటువంటి రైతాంగానికి వెళ్తాయి అనేటువంటి నమ్మకం మాకు కలిగింది ఒక సత్యసాయి సంస్థ క్యాంపుల్లో మాత్రమే. అందువల్ల మేము ఇక్కడికి ఇస్తున్నాం అన్నారు. అప్పుడండి ఆయన ఆ దేవినేని ఉమామహేశ్వర గారు ఆశ్చర్యపోయినాడు. ఆయన అప్పుడు వాళ్ళకి చెప్పాడు, నేను ఏ సత్యసాయి క్యాంపులకైనా నేను రాకుండా ఉండే సమస్య లేదు, కంపల్సరీగా అవకాశం ఉన్నంత వరకు నేను వస్తాను క్యాంపులకి, అందువల్ల నా సహకారం మీకు ఎప్పుడు ఉంటుంది, యూ గో హెడ్ అని చెప్పాను. ఈ విధంగా జరిగిన క్యాంపులు నేను అక్కడే రిటైర్ అయిపోయినాను 2001 అక్టోబర్లో. రిటైర్ అయిన తర్వాత 5-6 నెలలు ఉన్నప్పుడు కూడా గవర్నమెంట్ తరఫున జన్మభూమి అని పెట్టి సత్యసాయి సంస్థల తరఫున చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆ రోజుల్లో జన్మభూమిలో గ్రామాలలో అద్భుతమైన సేవా కార్యక్రమాలకు ఆయన నాంది పలికాడు. ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు. నేను సర్వీస్లో ఉన్నప్పుడు జన్మభూమికి అటెండ్ అయినా, రిటైర్ అయిన తర్వాత కూడా జన్మభూమి పెడితే రిటైర్ అయినా నాకెందుకులే నేను అనుకోలే, నా స్వామి ఉన్నాడు నేనున్నాను ఇదే చాలు అనుకో. రిటైర్ అయిన తర్వాత కూడా 6 నెలల వరకు నేను ఖాళీగా ఉన్న టైంలో ఈ యొక్క క్యాంపులు జరిగినప్పుడల్లా నేను వెళ్తుండేవాడిని. అక్కడ క్యాంపులు పెడితే చివరిలో ఒక రోజున ఒక నది ఒడ్డున్నటువంటి వెనకబడ్డ గ్రామంలో చేస్తుంటే మా ఎమ్మెల్యే గారు దేవినేని ఉమామహేశ్వరరావు గారు వచ్చి, పున్నయ్య గారిని పిలవండి, ఆయన్ని మేము ఏ విధంగా అయినా సరే గ్రామం తరఫున మేము సత్కరించుకోవాలనే ఉద్దేశంతో ఆయన చేతి మీదుగా సత్కరింపు జరిగింది. ఈ సత్కారం ఎవరికి జరిగింది అంటే నాకు కాదు, జరిగింది స్వామికి జరిగింది సత్కారం. స్వామి చెప్పాడు, స్వామి చేయించుకున్నాడు. అప్పుడు ఆయన ఒకటే మాట అన్నాడు, గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లో చాలామంది ఉంటారే కానీ ఈ ఉద్యోగస్తులు రిటైర్ ఎప్పుడు పోతే మాకు ఈ పీడ వదిలిపోతుంది అనుకునేటువంటి ఒక పరిస్థితి ఉన్నటువంటి ప్రస్తుత వ్యవస్థలో ఈ పున్నయ్య గారు లాంటి వాడు సత్యసాయి బాబా యొక్క అనుగ్రహంతో ఉండి ఈయన నిస్వార్థంగా ఇంత అద్భుతమైన సేవలు చేస్తూ ఉండేటువంటిది మా యొక్క అదృష్టం, అది ఈ గ్రామస్తులు చేసుకున్న అదృష్టమేను అని ఆయన సంతోషాన్ని స్వామివారి యొక్క పాదాల ముందు, ఈ సేవని ఆయన పాదాల ముందు పుష్పం మాదిరిగా సమర్పించాడు ఆ దేవినేని ఉమామహేశ్వర గారు. ఆశ్చర్యపోయినా ఇటువంటి నాకు ఈ పున్నయ్య గారు లాంటి వాళ్ళు కనుక ఉంటే రిటైర్ అయ్యి 6 నెలలు అయినా కూడా ఆయన నాకెందుకు లేని అనుకోకుండా వచ్చి మీ గ్రామాల్లో సేవ చేస్తున్నాడా. అందుకని మీరందరూ కూడా గ్రామ సేవల మీద దృష్టి పెట్టండి, ఇది బాబా గారి యొక్క సందేశం అని ఆయన అంటున్నాడు అని చెప్పి ఆయన చెప్పాడు. ఇది నేను ఎందుకు చెప్పానంటే నా ఘనత కోసం కాదు, స్వామి యొక్క ఇన్స్పిరేషన్, దాని యొక్క ప్రభావం ఎలా ఉంటుందనే దానికి. నేను నందిగామలో మ్యాక్సిమం పూర్తిగా సేవ యొక్క మాధుర్యాన్ని ఆస్వాదించాను సార్.
2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పుట్టపర్తికి వెళ్ళాను కనుక ఆ తర్వాత నేను పుట్టపర్తి వెళ్ళి, ఎందుకంటే స్వామి అన్నాడు పుట్టపర్తి దాకా మీరు రావాల్సిన అవసరం ఏంటి, మీ ఏరియాలో మీ గ్రామాల్లో సేవ చేయకపోతే కదా మీకు కావాల్సిన సేవ ఉంది, అక్కడ పోయి చేసుకోండి. బడుగు ప్రజలు ఉన్నారు, అర్ధార్థులు ఉన్నారు, దీనులు ఉన్నారు, చాలా దీంట్లో ఉన్నారు, అండర్ ప్రివిలేజ్డ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళకి మీరు సేవ చేసి తరించండి అని ఆయన అన్నాడు కనుక ఆ తరింపులో ఉన్న మాధుర్యాన్ని నేను అక్కడ బాగా రసాస్వాదన చేశాను సార్. అయిపోయింది అక్కడ. అప్పటితో ఒక 100 క్యాంపులు అయిపోయి ఉంటాయేమో. రిటైర్ అయ్యి హైదరాబాద్కి వచ్చాను. హైదరాబాద్ వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు నాకు ఎక్కడ చేయాలి ఏం చేయాలో నాకేం అర్థం కాలేదు, కొత్త కనుక. ఆ తర్వాత బేగంపేటలో ఆనాడు కన్వీనర్గా ఉన్నటువంటి డాక్టర్ నరసింహన్ గారు ఆనాడు గ్రామ సేవలు ముమ్మరంగా చేస్తూ ఉన్నటువంటి విషయం తెలిసి ఆయన పోయి నేను కలుసుకొని ఈ విధంగా స్వామి నా సేవలు కూడా మీరు ఉపయోగించుకోండి అని అంటే, అప్పుడు ఆయన మాకు అంతకంటే కావాల్సింది ఏముందండి అని ఆ గ్రామ సేవల్లో, ఆయన చేసే గ్రామ సేవల్లో నేను నెమ్మదిగా ఆయన డైరెక్షన్ ప్రకారం ఆయన వెనకాలే గ్రామాలకు వెళ్ళి ఇప్పుడు హైదరాబాద్ చుట్టూ తెలంగాణలో ఉన్నటువంటి రంగారెడ్డి డిస్టిక్లో కానివ్వండి, తర్వాత నల్గొండ డిస్టిక్లో కానివ్వండి, అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి యొక్క డిస్ట్రిక్ట్ ఈ మేడ్చల్ డిస్ట్రిక్ట్గా ఇప్పుడు ఫార్మ్ అయింది. అప్పుడు ఇవన్నీ కూడా ఒకే రకంగా ఉండేవి. ఈ చుట్టుపక్కల గ్రామాలలో వరుసన ఒక 60-70 క్యాంపులు అప్పుడు చేశామండి. చేయించాడు స్వామి, చేయించాడు. అయిపోయింది బాగా, నేను ఓకే అనుకున్నాం. సరే ఇది అయిపోయిన తర్వాత ఇక ఈ చేస్తున్నటువంటి సందర్భాలలో రకరకాల గ్రామాలు, రకరకాల ప్రజలు, రకరకాల మనస్తత్వాలు, మరి డాక్టర్స్ని కోఆర్డినేట్ చేసుకోవాలా, సత్యసాయి సంస్థలో ఉన్న కార్యకర్తల్ని కోఆర్డినేట్ చేసుకోవాలా, మందులు మాకులు వగైరాలు అవి కోఆర్డినేట్ చేసుకోవాలా, ఇవన్నీ కోఆర్డినేషన్ చేసుకుంటూ స్వామి పాదాలని గట్టిగా పట్టుకున్నాను. స్వామి నా వల్ల అయ్యేది కానే కాదు, ఇది నువ్వే దగ్గరుండి చేయించుకో, ఈ క్యాంపు నీదయా స్వామి, సేవ నీది, చేయించేది నువ్వే, చేసేది నువ్వే అనేటువంటి టోటల్ సరెండర్ అయిపోయి నేను స్వామికి చెప్పుకున్న మీదట ఆ స్వామి దివ్యానుగ్రహ ఆశీస్సులతో గత 18 సంవత్సరాలలో 19 ఏళ్ళు వేసుకుంటే 19 సంవత్సరాలలో కనీసం ఎన్ని జరిగి ఉంటాయి అందాజుగా అంటే రఫ్గా చెప్పాలంటే 1700+ వెటర్నరీ క్యాంపులు ఈ గ్రామాల్లో జరిగాయి. ఎన్ని గ్రామాలు సుమారుగా జరిగి ఉండొచ్చు అంటే ఒక 350 నుంచి 400 గ్రామాలన్నా కనీసం ఈ సేవలు సత్యసాయి సంస్థ సేవలు అందినాయి. అయితే ఇక్కడ నేను మనవి చేసేది ఏంటంటే నా ఘనత కోసం కాదు, డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి చేసుకుంటారు, వాళ్ళ క్యాంపులు వాళ్ళు చేస్తారు. సత్యసాయి సంస్థ క్యాంపులకి వాళ్ళ క్యాంపులకి కొట్టొచ్చినట్టు కనపడే తేడా ఏంటంటే మనము ప్రేమతో సేవ చేస్తాము, మన సర్వీస్కో సేవ కోసం సేవ చేస్తాము, మన ఆత్మతృప్తి కోసం సేవ చేసుకుంటాం. ఇది సత్యసాయి సేవా సంస్థలో ఉన్న ముఖ్యమైన దృక్పథం అనేది స్వామి ఆనాడు ఆ చెప్పినటువంటి సందేశాన్ని పురస్కరించుకుంటే దానివల్ల ఏమవుతున్నది, ఇంత నిస్వార్థంగా ఇంత ప్రేమతో ప్రజల్ని భుజం మీద చేసి ఏం తాత బాగున్నావా, మా అమ్మ బాగున్నావా, ఏంటి మీ పశువులని బాగున్నాయని ఈ విధంగా వాళ్ళతో మమేకమైపోయి వాళ్ళ హృదయాల్లో మనం జొచ్చుకొని పోయేటప్పటికి వాళ్ళు పొంగిపోయేటువంటి ఆనందం కలిగి మా నాయనే బంగారు తండ్రి నువ్వు ఇంత ఇదిగా వచ్చి చక్క మా గ్రామంలో సేవ చేస్తున్నారంటే ఇంతవరకు మేము ఎప్పుడు ఎరగం ఇట్లాంటిది, పైగా మా దగ్గరికి వచ్చి మా అవసరాలు చేసుకొని మా గుమ్మల్లో నువ్వు సేవ అందిస్తున్నావు, మా నాయనే నువ్వు చాలా బాగా చేస్తున్నావు అంటే నేనుగా తల్లి చేస్తున్నది మాకు అన్నారు సత్యసాయి బాబా గారు ఇదిగో అని చెప్పి వెంటనే స్వామిగా ఇదే అనుకుంటాడు మా బాబా గారి ఫోటో ఒకటి తీసి ఈ విధంగా చూపించి ఆయనేనమ్మా మాకు ఊపిరిచ్చేది ఆయనేను అని చెబితే అప్పుడు మేము కట్టిన బ్యానర్స్ చూసి ప్రజల్లో అద్భుతమైన ప్రభావితమైనారు సార్. అరే సత్యసాయి సంస్థల్లో సేవా కార్యక్రమాలు వచ్చి గ్రామాలకు సేవ చేసేటువంటి యొక్క సెక్షన్ ఉన్నదా అనేటువంటిది వాళ్ళకి ఆనాడు తెలిసిందండి. వాళ్ళకి ఈ రుచిని వాళ్ళకి అందించడానికి మెయిన్ ముఖ్య కారణం ఏంటంటే పశువైద్య శిబిరాల ద్వారా. ఎందుకంటే గ్రామ సేవలు ఇవి, పశువైద్యం అనేది బస్తీలో చేయరు కదండి. గ్రామ సేవల్లోనే నిజమైనటువంటి అంటే ఏమంటారంటే గ్రాస్ రూట్ లెవెల్లో సేవని మనం వాళ్ళకి అక్కడ అందించగలిగినప్పుడు వాళ్ళ కలిగిన మహదానందాన్ని చూసి నేను మహా ఆనందపడేవాడిని. ఇంటికి వచ్చి ఆ రోజున పగలంతా శ్రమపడి వచ్చినా సరే ఇంటికి వచ్చి ఒక్కసారి అట్లా పడుకొని సాయిని గురించి ఒక్కసారి స్వామి ఏం చేయించావా ఇవాళ పొద్దున మహాప్రభు అనుకోగానే పంట శ్రమంతో ఉష్కాకి అయిపోయి మళ్ళీ తెల్లవారేటప్పటికి బ్యాటరీ ఛార్జ్ అయ్యేది. నువ్వెవరో దీనికి డబ్బులు ఖర్చు పెట్టావా, పైసా ఖర్చు పెట్టలేదే, తెల్లవారేటప్పటికి మళ్ళీ నీకు బ్యాటరీ ఛార్జ్ చేస్తున్నాడు మహానుభావుడు, మళ్ళీ బయలుదేరి ఇంకో ఊరు వెళ్ళిపో అని చెప్పి. ఈ విధంగానండి ప్రస్తుతం తెలంగాణలో ఉన్నటువంటి యొక్క మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ కానివ్వండి, నల్గొండ డిస్ట్రిక్ట్లో, నల్గొండ తక్కువ అనుకోండి, ఈ మేడ్చల్ మల్కాజిగిరిలో కానివ్వండి, వికారాబాద్ డిస్ట్రిక్ట్లో ఉమ్మరంగా చేసినటువంటిది వికారాబాద్ డిస్ట్రిక్ట్ ఒకటి. అదేవిధంగా ఇటువైపు కనుక వచ్చేటట్టయితే మెదక్ డిస్ట్రిక్ట్ ఒకటి, అటువైపు అయితే ఖమ్మం డిస్ట్రిక్ట్లో ఒకటి. ఈ విధంగా తెలంగాణ బెల్ట్లో ఇలా బయలుదేరి ప్రస్తుతం ఉన్నటువంటి యొక్క యాదగిరి డిస్ట్రిక్ట్, ఇప్పుడున్న యాదగిరి డిస్ట్రిక్ట్లో ప్రస్తుతానికి ఈ విధంగా ఈ డిస్ట్రిక్ట్ నడుస్తున్నాయి. ఎరస్ట్వైల్ మహబూబ్ నగర్ అంటే చాలా పెద్ద జిల్లా, ఇప్పుడంటే వేరే నారాయణపేట కింద మారినాయి, అయినా సరే అక్కడ కూడా ఆ డిస్ట్రిక్ట్ ఈ విధంగా మొత్తం 6 జిల్లాలు తెలంగాణలో. ఇంతేకాకుండా నా యొక్క జన్మభూమి, నా జన్మగడ్డ అయినటువంటి నా స్వగ్రామాన్ని నేను ఎందుకు మర్చిపోవాలి, అక్కడ కూడా స్వామి యొక్క సేవను రుచి చూపిద్దామనే ఉద్దేశంతో
ఆ జన్మభూమి అయినటువంటి గుంటూరు జిల్లా పత్తిపాడు కాబట్టి ఆ గుంటూరు జిల్లాలో మా ఊరికి చుట్టూతా ఉన్నటువంటి ఒక 15-20 గ్రామాలలో సర్వీస్ చేయడం మొదలుపెట్టామండి. ప్రతి సంవత్సరం అక్కడ 20 క్యాంపులకు తగ్గకుండా 20 నుంచి 25 క్యాంపులు టోటల్గా గుంటూరు జిల్లాలో జరుగుతుంటాయి. ఒక 4 ఏళ్ల క్రితం ఒక ఆలోచన వచ్చింది, అరే ఇవన్నీ ఊళ్ళలో చేస్తున్నాము, మన స్వామి ఉన్నటువంటి ఊళ్ళో ఆ ఏరియాలో ఎందుకని మనం చేయకూడదు అనేటువంటి ఒక ఆలోచన నాకు కలిగి 4 సంవత్సరాల క్రితం ఈ ఆలోచనని కార్యరూపంలో పెట్టడం కోసం స్వామి పాదాలు పట్టుకుంటే, నీకెందుకు నేను చేయిస్తానని స్వామి చెప్పడం, అక్కడికి వెళ్ళి ప్రజెంట్ సత్యసాయి డిస్ట్రిక్టు, ప్రజెంట్ అనంతపూర్ డిస్ట్రిక్టు, ఈ 2 జిల్లాల్లో కూడా గత 3 సంవత్సరాల నుంచి సంవత్సరానికి 20 క్యాంపులకు తగ్గకుండా ఆ బెల్ట్లో చేయడం జరుగుతున్నది. గుంటూరు డిస్ట్రిక్ట్ బెల్ట్లో జరుగుతున్నాయి. ఇవి చూసుకుంటే ఆంధ్రాలో కనీసం ఎంత లేదన్నా 30-40 కార్యక్రమాలు జరిగాయి. గత సంవత్సరం అయితే దాదాపుగా 55-60 వెటర్నరీ క్యాంపులు ఆంధ్రాలోనే జరిగినాయి. తెలంగాణలో కొంచెం తగ్గినాయి. కారణం ఏంటంటే నా ఆరోగ్య రీత్యా కొంచెం శారీరం సహకరించకపోవడంతో కొంచెం కాస్త ఇది వచ్చి సంఖ్యాబలంలో కొంచెం తగ్గిందే కానీ రాశిలో తగ్గిందేమో కానీ వాసిలో మాత్రం తగ్గలేదు. క్వాలిటీ కానీ క్వాలిటీ విషయంలో సేవా దృక్పథంలో ఏమీ లేదండి చక్కగా. అయితే మా సేవల్లో ఉన్నటువంటి అంతర్గత ఎలా ఉంటుంది ఈ సేవలు అంటే, ఊరికే నీ చేసామని చెప్పుకోవడం కాదండి. ఇక్కడ ఏమిటి దీంట్లో అంతరార్థంగా చేశారు, రైతులకు డైరెక్ట్గా ఎలా కలుగుతున్నది ఫలితం అంటే, మొట్టమొదటిది ఏంటంటే రైతుల్లో ఒక విధమైన అవేర్నెస్ తీసుకురావటం అనేది ఈ యొక్క క్యాంపుల వల్ల జరుగుతుంది. ఒక విధమైన చైతన్యం కలుగుతుంది. పశువులు ఎలా పెంచుకోవాలి, జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, ఆహారం ఎలా పెట్టుకోవాలి అనేటువంటి వాటి మీద ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్. దానికోసం మేము రైతు శిబిరాలు అని చెప్పి పెడతాం. అక్కడ ఫార్మర్స్ మీట్ అని పెట్టి రైతులందరినీ పోగు చేసి వాళ్ళకి కొంచెంసేపు వీటి మీద డూస్ అండ్ డు నాట్స్ ఏంటి, చేయవలసినవి చేయకూడదు చెప్పతాం. ఇంతేకాకుండా మూకుమ్మడిగా చేసే పశు వైద్యం అనేది ఒక 40%. మిగిలిన 60%లో మా పాత్ర ఎలా ఉంటుంది అంటే, పశువులకు నువ్వు అది పెట్టుకో ఇది పెట్టుకో అని చెప్తే వాడు పెట్టుకోడా మనకు తెలియదు. అట్టా చెప్పకూడదు. నువ్వు వాడికి ఒక డిమాన్స్ట్రేషన్ చేసి చూపించాలి. కనుక మేము ఆ క్యాంపులకు వెళ్ళినప్పుడు పశువులకు పుష్టికరమైన ఆహారం కోసం అని మినరల్ మిక్స్చర్స్ ఇచ్చి, పాల ఉత్పత్తి పెరగడానికి లిక్విడ్ క్యాల్షియమ్స్ ఇవి సప్లై చేసి, లివర్ టానిక్స్ సప్లై చేసి, ఇంతటితోనే కాకుండా గొర్రెలు మేకలు ఉంటాయి పశువులకి జీవనాధారంలో. అది చాలా ముఖ్యమైనది. ఒక్కొక్కటి దగ్గర 100, 150 నుంచి 1000 గొర్రెలు, 500-600 గొర్రెలు ఉంటాయి. ఒక గ్రామంలో కనీసం 3-4 వేలకు తక్కువ గొర్రెలు. మరి వాటి యొక్క బాగోగులు కూడా చూడాలనే ఉద్దేశంతో ఆ బక్క గొర్రెలకు సంబంధించినటువంటి వాటికి సంబంధించిన మందులు కూడా ఇవన్నీ కూడా మేము ఏం చేసేవాళ్ళం, క్యాంపు వైపు తీసుకెళ్ళి మొత్తం ఈ మందులన్నీ కూడా వాళ్ళకి ఇచ్చి, జై సాయిరామ్, స్వామివారి యొక్క అనుగ్రహంతో ఇస్తున్నాను ఆయన, ఇది స్వామి ప్రసాదం అనుకోండి, మీ యొక్క పశువులు కళకళలాడుతూ ఉంటాయి, మీ యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ఇక్కడ మెయిన్ అది మా వెటర్నరీ క్యాంపుల సెంట్రల్ పాయింట్ ఏంటంటే, ఆర్థిక స్థితిని మెరుగుపరచడం. వ్యవసాయంలో రైతు దెబ్బతిన్నాడు కనుక పశుపోషణ ద్వారా అయినా వాడికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో, వాడికి ఒక సపోర్ట్ వస్తుందనే ఉద్దేశంతో, పశుపోషణ ఎలా చేసుకుంటే వాడికి 4 డబ్బులు మిగులుతాయి, వాడి కుటుంబం ఎలా గడుస్తుంది, పాల ఉత్పత్తిలో కనీసం రోజుకు 4-5 లీటర్ల పాలన్నా వాడు తీసుకోగలిగితే 2 లీటర్ల కేంద్రానికి పోసుకున్నారు, 2 లీటర్లు వాడి కుటుంబానికి వాడుకున్న వాడి కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది, ఇటు వాడికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందనే ఉద్దేశంతో ఉత్పత్తిని పెంచడం ఒకటి, పునరుత్పత్తిని కూడా రెక్టిఫై చేయడం. అంటే పునరుత్పత్తి అంటే ఎలా ఉంటుంది, పశువు సక్రమంగా కనుక ఈనిన తర్వాత 3 నెలలకి 4 నెలలకి ఎదగ రాకపోతే, ఒక్క నెలలో కనుక ఎదలో కనుక ఆలస్యం అయిందంటే రైతుకు 3000 రూపాయలు నష్టపోతాడు. అట్లా ఎన్ని నెలలు వాడికి ఆలస్యం అయితే అన్నీ ఇంటూ 3000 రూపాయలు నష్టపోతాడు. ఆ నష్టాన్ని మేము ఆపాలనే ఉద్దేశంతో ఈ వెటర్నరీ క్యాంపులకు వెళ్ళి అక్కడ పశువుల యొక్క రిప్రొడక్టివ్ అంటే పునరుత్పత్తి కార్యక్రమానికి కావాల్సిన విధి విధానాలన్నింటినీ కూడా పశువుని ఎగ్జామిన్ చేసినప్పుడు వాడికి కావాల్సినవన్నీ చెప్పడమే కాకుండా వాటికి సంబంధించిన ఇంజక్షన్లన్నీ కూడా ఇచ్చి, ఈ విధంగా రైతు యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడం అనేదే మెయిన్ ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే గ్రామాలలో ఆర్థిక పరిస్థితి రైతు మీద ఉంది కనుక రైతు బాగుపడితే దేశం బాగుపడ్డట్టే. ఈ విధమైన ఇది మా సెంట్రల్ పాయింట్. ఇలా పెట్టుకొని చేస్తూ, దీంతో పాటే పశువులు మరణిస్తే వాటికి మనుషులకి ఎట్టాగైతే ఇన్సూరెన్స్ ఉందో, అదేవిధంగా ఇన్సూరెన్స్ ప్లాన్స్ అని కంపెనీ వాళ్ళని పట్టుకొని దాని ప్రీమియం కట్టమంటే ఆ ప్రీమియం వాడు కట్టలేడు కనుక, బక్క రైతు కనుక ఆ ప్రీమియం కూడా మా స్వామే కడతాడా, నీకేంటి బాధ అని చెప్పని రైతు కట్టవలసిన ప్రీమియము మేము కట్టేవాళ్ళం. సత్యసాయి సంస్థ మేము కాదు, స్వామి కట్టేవాడు. ఇంకోటి ఏంటంటే, పశుగ్రాసం దగ్గరికి వచ్చేటప్పుడు మేత కరువు ఉంటుంది, మేత లేకపోతే పశువు బతకదు. అందుకని ఏం చేసేవాళ్ళం, పశువుల హాస్పిటల్లో విత్తనాల సబ్సిడీ మీద గవర్నమెంట్ సబ్సిడీకి మీద ఇస్తారు. అంటే 500 రూపాయలు ఖరీదు చేసే విత్తనం రైతుకి 80 రూపాయలు, 90 రూపాయలు, 100 రూపాయలు కడితే 500 రూపాయల విత్తనాలు ఇచ్చి మిగిలిన 400 గవర్నమెంట్ కట్టుకుంటారు. ఈ 100 రూపాయలు కూడా వాడు కట్టే పరిస్థితిలో ఉన్న రైతులు ఎంతోమంది ఉంటారు. అందుకని మేమేం చేసేవాళ్ళం అంటే, ఇదిగోనయా సత్యసాయి సేవా సంస్థను ప్రసాదంగా మా స్వామి మీకు ఇస్తున్నాడు, తీసుకోండి అని రైతు కట్టవలసిన షేర్ మనం కట్టి, ప్రతి రైతుకి 5 కిలోల కిట్టు పశుగ్రాసం వేసుకుంటే గడ్డి విత్తనాల కిట్లు వాళ్ళకి ఇచ్చేవాళ్ళం.
ఒక 5 కిలోల కిట్ తీసుకొని కనుక వాడు పొలంలో వేసుకుంటే 25 నుంచి 30 సెంట్ల విస్తీర్ణంలో కనుక వస్తే పంట వస్తే 3 నెలల పాటు సుభిక్షమైనటువంటి చక్కని పచ్చి మేతని రైతు కడుపు నిండా 4 పశువులకు తగ్గకుండా ఉన్న పశువులకు 3 నెలల పాటు పచ్చి మేత వాడికి లభ్యమవుతుంది. ఎలా లభ్యమైంది? మన స్వామి అనుగ్రహంతో లభ్యమైంది. నువ్వు కట్టింది ఎంత? 100 రూపాయలు దీనికే. అయినా సరే వాడికి దాదాపు ఎంత లేదన్నా కూడా 5-6 వేల రూపాయల ఖరీదు చేసే పశుగ్రాసం వాడికి వస్తుంది. కడుపుకు పశువు బతకాలి అంటే గడ్డి ఉంటేనే కదండి బతికేది. ఆ విధంగా పశువుని ప్రాణం నిలిపినట్టయింది, వాడికి ఉత్పత్తిని పెంచినట్టయింది. తిరిగి మళ్ళీ ఎదకి రావడం కానీ పునరుత్పత్తి విషయంలో కూడా ఈ పచ్చి మేత ఇవన్నీ కూడా సహకరిస్తాయి. వీటితో పాటు మినరల్ మిక్చర్ అని ఇచ్చేవాళ్ళం, అది కూడా మేమే ఇస్తాం, సత్యసాయి సంస్థనే ఇస్తుండేవాళ్ళం. ఇది డిపార్ట్మెంట్ ఇవ్వరు, కాల్షియం డిపార్ట్మెంట్ ఇవ్వరు, తర్వాత లివర్ టానిక్స్ డిపార్ట్మెంట్ ఇవ్వరు. ఇవన్నీ కూడా మన సత్యసాయి సంస్థ తరఫున ఇస్తూ కొన్ని మందులు ఇస్తూ ఇది మా స్ట్రాటజీ ఇలా ఉంటుంది. ఈ స్ట్రాటజీ ప్రకారం జరుపుకుంటూ వెళ్తున్నాం అండి. దీంట్లో 2 విషయాలు నేను మనవి చేయదలుచుకున్నాను. ఏమిటి అంటే క్యాంపులకు పోయినప్పుడు అక్కడ పోయిన రకరకాల రోగాల్లో రకరకాల కంప్లైంట్స్, మామూలు రోగాల కంటే డాక్టర్స్ ఉన్నారు, వాడు చేసేది వాడు చేస్తారు. ఒక 10 సంవత్సరాల క్రితం అనుకుంటాను నాకు గుర్తున్నంతలో వికారాబాద్కు దగ్గరలో 10 కిలోమీటర్ల దూరంలో కెరెల్లి అనేటువంటి గ్రామానికి వెళ్ళాం. దట్ ఈస్ ది ఫస్ట్ రూరల్ డెవలప్మెంట్ విలేజ్ ఆఫ్ సత్యసాయి ఆర్గనైజేషన్ ఇన్ ది ఎంటైర్ తెలంగాణ ఏరియాలో ఫస్ట్ బిల్డింగ్ అక్కడ కట్టారు కెరెల్లిలో, సేవా కేంద్రం. అక్కడికి నేను ఎందుకో పశువు ఇది కాకుండా క్యాంప్ కాకుండా మామూలుగా వెళ్ళే రొటీన్లో ఆర్గనైజేషన్ మీటింగ్కి పక్కనే పశువుల హాస్పిటల్ ఉంది. మరి పశువుల డాక్టర్కి పశువుల హాస్పిటల్ చూడగానే ప్రాణం రెపరెపలాడుతుంది కనుక అక్కడికి పోయినప్పుడు 4-5 పశువులు కట్టేసి ఉన్నాయి. ఆ రైతులు పోయి భుజం పోయి చేసి ఏంటి కథ కమాషన్ అంటే ఏం లేదండి, ఒక పశువుని తోలుకొచ్చాను, దానికి ముక్కులోంచి ఎందుకో ఒక ముక్కులోంచి కంటిన్యూస్గా చుక్కలు నెత్తుపడుతూ ఉంది, అందుకని వైద్యానికి తీసుకొచ్చాను అన్నాడు. ఆ హాస్పిటల్లో ఒక కాంపౌండర్, సీనియర్ కాంపౌండర్ ఇన్ఛార్జి, వాడు కుర్చీలోంచి బయటకు వచ్చి పశువును చూసిన దాఖలాలు లేవు, లోపల కూర్చోవడం అక్కడే చీటీ రాసేయడం అయిపోయింది, చూసింది లేదు పెట్టింది లేదు. అట్లా చూస్తే వైద్యం అట్లా సాగుతుందండి. నేను పోయి చూశాను అక్కడ. ఏమయ్యా ఒక పని చేయి పెద్ద ఆయన, కటకటాల్లోకి తీయి, పశువుని బోన్లోకి తీయి, 4 మనుషులు వచ్చి గట్టిగా పట్టుకోండి, నేను ఏదైనా అవకాశం ఉంటే ట్రై చేస్తాను, చెక్ చేస్తానని చెప్పి పశువుని తీసిన తర్వాత ఏమిట్రా ఎందుకు వస్తుందో చూస్తే ఈ పశువు లోపల ముక్కులోకి నెత్తురు వస్తున్నది కదా అని ఎవరన్నా ఏదన్నా అక్కడ పుల్లా బొడుసు పుచ్చుకుందేమనే ఉద్దేశంతో చిటికినేలు ఇట్ట పెడదామని పెట్టేప్పుడు కచక్కన గుచ్చుకుందండి. అక్కడ నా చిటికిన వేలు గుచ్చుకుంది, మళ్ళీ ఇంకోసారి పెట్టి మళ్ళీ గుచ్చుకుంది. ఏమంటే ఇక్కడ తమాషా ఏంటంటే పశువుకి మనమే ముక్కులో చిన్న వెంట్రుక పెడితేనే ఎగిరి పడతాం మనం తట్టుకోలేక. నువ్వు పశువు ముక్కులో ఏలి పెడితే దానికి ఇరిటేట్ అయిపోయి ఒక్కసారి ఎదిరించి కొట్టేటప్పటికి అమాంతం బిళ్ళబాటుకు ఇక్కడ వాడిపోయి అంత దూరాన పడ్డా, కింద పడ్డానండి. ఆ ఎదిరించి కొట్టింది ఆ మనుషులు ఎవరు లేరు అక్కడ, ఉన్నవాడు నేను పోయి అంత దూరాన పడ్డా. అయినా సరే మళ్ళీ మొండికేసి మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ జనాన్ని పోగు చేసి మళ్ళీ ట్రై చేశారండి, మళ్ళీ చేతి గుచ్చుకుంది. ఒక 10 మంది జనాన్ని పెట్టి అక్కడ అంగుళం కూడా పశువు తల కదలకుండా చేసి, ఇన్స్ట్రుమెంట్స్ ఏమీ లేవు అక్కడ, చిన్న హాస్పిటల్, ఏం పరికరాలు లేవు, స్టాఫ్ లేరు, ఎవరు లేడు, ఒంటికాయ సొంటికొమ్మాలే నేను ఒక్కడే అయ్యి ఆ విధంగా ఏమైతే అయిందని చెప్పే ఉద్దేశంతో ఇక్కడ తమాషా ఏంటంటే నేను చేస్తున్నాను ఏమైనా సరే సక్సెస్ అవ్వాలనే ఉద్దేశంతో నేను 15 నిమిషాలు ట్రై చేశాను సార్. మిజరబుల్గా ఫెయిల్ అయినాను. నేను ఎందుకు నేను ఫెయిల్ అయినానంటే నేను చేస్తున్నాను అనేటువంటి అహంభావం నాలో ఉంది కనుక అక్కడ ఫెయిల్ అయ్యాను. అప్పుడు జ్ఞానోదయం కలిగి స్వామిని మనసులో ప్రార్థించుకుంటే అప్పుడు స్వామి అనుగ్రహం కలిగిన మీదట ఆ లోపల చిటికినేలు పోనిచ్చిందంటే ఒక చిన్న మన గడ్డి పోసం అది గట్టిగా ఉండే పదార్థం ఏదో నాకు తగిలేప్పుడు చిటికినేలు అయితే కొద్దిగా ఇట్టన్నా ఒక్క రవ్వ కదిలింది. నెమ్మదిగా సూత్రంగా జై సాయిరామ్ జై సాయిరామ్ జై సాయిరామ్ అని అనుకుంటూ స్వామిని అకుంఠితమైనటువంటి భక్తితో ప్రార్థించుకుంటూ నెమ్మదిగా చాలా జాగ్రత్తగా స్వామే తీయించాడు. నేనేం చేయలేదు, స్వామి అంతా స్వామి చేసుకున్నాడు. నెమ్మదిగా లాగితే దాదాపు 9 అంగుళాల పొడుగున్నటువంటి యొక్క ముళ్ళ కంప ముక్కులోకి వెళ్ళిపోయింది. ముక్కు దూలం దగ్గర ఒక అంచు ఉంది, బ్రెయిన్లోకి 2 అంచు వెళ్ళిపోయింది, ఈ మధ్యలో ముళ్ళు ఉన్నాయి. ఏ మాత్రం తల వెంట్ర వాసి అజాగ్రత్త జరిగితే ఆ ముక్కు చీల్చకపోయింది అనుకోండి, ఇక ఆ బ్లీడింగ్ అని మనం ఆపలేం. స్వామి ఉన్నాడు, నాకేంటి బాధ, స్వామి ఉన్నాడు, ఆయనే చేసుకుంటాడు. బయటికి లాగిన తర్వాత 9 అంగుళాల పొడుగున్న ముళ్ళు 13 ముళ్ళు ఉన్నాయి సార్ దానికే. ఆ 13 ముళ్ళు ఉన్నాడు, ముళ్ళ కంప ముక్కులో నాని ఆ ముళ్ళు కూడా ఎరగటానికి లేదు, నానింది కదా. ఆ గారకంప అంటారు దాన్నే, మనం వాళ్ళ పొలాల్లో ఉంటుంది ముళ్ళ చెట్టు, అది ఎట దిగిందో తెలియదు. వాయ్ స్వామి ఎంత పని చేసావాయా నువ్వు, అరే రే 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 నా జన్మలో ఎరగను ఇట్లాంటిది నేను అని చెప్పి అందరికీ రైతులందరికీ ముళ్ళకంప చూపిస్తే అందరికీ కూడా గడగడ ఓడికిపోయినారండి. దీనికి ఇదయ్యా మా స్వామి అంటేనే ఆ మాట మాత్రం ఖచ్చితంగా చెప్పే వాళ్ళకి, మా స్వామి అంటే ఇది తడాక చూడండి అని చెప్పి ఎందుకు వాళ్ళకి మన స్వామి అంటే ఏంటో తెలియాలి అనే ఉద్దేశంతో. అప్పుడు మా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ కూడా ఉన్నాడు సత్యనారాయణ గారిని, ఆయన ఇప్పుడు లేడు అనుకోండి, ఆశ్చర్యపోయినాడు ఆయన. ఇది ఒకటి, ఇది స్వామి అనుగ్రహం అయిపోయింది.
ఇక ఇంకొకటి ఇంకొక నెల 2 నెలలు పోయిన తర్వాత ఇంకో గ్రామానికి ఎందుకో ఇట్లాగే వెడితే ఒక ఎద్దుకనే కంట్లో కను పాప మీద ఒక ముళ్ళు మాదిరి ఏదో ఆబ్జెక్ట్ ఇది ఉంది అక్కడ, కనుగుడ్డుకు తెరవటంలా, చూపు లేదు, 40-50 వేల రూపాయల ఖరీదు చేసే ఎద్దు పోయినా నేను. ఇది ఎక్కడ అంటే రంగారెడ్డి డిస్టిక్లో వస్తుంది, ఊరి పేరు సరిగా గుర్తు రావట్లేదు, మర్చిపోయినాను. ఇది జరిగి కూడా దాదాపు 8-9 ఏళ్ల క్రితం, ఇంకెక్కువ అయింది. కంటికి ఇదైంది, 4 హాస్పిటల్ తిరిగానండి, నా వల్ల కాలేదు, ఎవడు చేయలేకపోయినారు, అందుకని వదిలేశానన్నాడు. చూశా, ఇట కాదయా నేను 2 రోజుల్లో మళ్ళీ వస్తాను, నేను నా దగ్గర ఇప్పుడు ఇన్స్టిట్యూట్స్లో నేను పరికరాలన్నీ తెచ్చుకుంటా, అందుకని చెప్పి అంటే సరేనండి అన్నాడు. నేను మళ్ళీ హైదరాబాద్ వచ్చి ఒక హ్యూమన్ డాక్టర్ దగ్గర సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని తీసుకొని మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ పొలవమంటూ మళ్ళీ వెళ్ళాను అదే గ్రామానికి. వెళ్ళి తీయడా పశువుని వేడి పడేయండి, జాగ్రత్తగా చూద్దామని చూస్తే ఇన్ని ఇన్స్ట్రుమెంట్స్ నేను తీసుకుపోయి ఎందుకు చేద్దామని చూస్తే అక్కడ కూడా హంభావమే, నేను చేస్తున్నానని ఉన్నంతసేపు కూడా మనకి స్వామి పరీక్ష పెడతాడు. అయిపోయి నా వల్ల కాలే ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఏం పనిచేయడు, ఎందుకంటే కంటి మీద అయ్యేటప్పుడు కనుగుడ్డు చటక్క లాగేస్తున్నది వెనక్కి, నిలవదు అక్కడ, అందువల్ల సర్జికల్గా కుదరదు. ఎట్లాగరా భగవంతుడా అనుకుని స్వామిని అనుగ్రహంతో చిటికిన వేలుకున్న గోరు, బొటన వేలుకున్నటువంటి గోరుతో ఇంతలాను కుదప మాదిరిగా కట్టిందని ఈ గోరుతో ఇట్టి నొక్కుంటూ వచ్చేటప్పటికి ఒక 5 నిమిషాల లోపల మొత్తం పొడి మాదిరి, క్యాలీఫ్లవర్ పొడి రాలినట్టు రాలి ఇంత పొడి మాదిరిగా వచ్చిందండి. ఆ మొత్తం అంతా క్లీన్ అయిపోయిన తర్వాత ఆయింట్మెంట్ పెట్టి ఏమీ లేదు, ఇన్స్ట్రుమెంట్ కానీ ఏమీ వాడలేదు, స్వామి అనుగ్రహం అదంతా. వెంటనే ఆయింట్మెంట్ వేసి వాడికి ఒక ట్యూబ్ ఆయింట్మెంట్ ఇచ్చి నాకు ఫోన్ చేసి చెప్పరానని, ఆ కార్యక్రమం అయిన మళ్ళీ ఇంటికి వచ్చి వాడుస్తున్నా 2 రోజులు ఫోన్ చేస్తే 3వ రోజున వాడు ఫోన్ ఎత్తుకొని వాడినాడు, అయ్యా కన్ను బ్రహ్మాండంగా ఉందండి, బాగా వచ్చింది అన్నాడు. చూపు కనపడుతున్నది అన్న, బాగుందండి అన్నాడు. ఒక 20 రోజుల తర్వాత మళ్ళీ పోయినా అదే ఊరు మాసానగూడ, ఆ ఊరి పేరు మాసానగూడ. అది వెళితే మళ్ళీ వెళితే ఎరా అబ్బాయి ఏదిరా నీ ఎద్దన్న, ఇదేంటి సార్ మీరు ఆపరేషన్ చేసిన వాళ్ళు మీరు చేసిన దాన్ని మీ ఎద్దుని మీరే చూడలేకపోయినారు, నాకు తెలియటలేదు రా అన్న, ఇదిగోనండి ఈ ఎద్దే అన్నాడు. బ్రహ్మాండంగా చక్కని చూపు వచ్చి 50,000 రూపాయల ఖరీదు చేసేటువంటి ఎద్దు మళ్ళీ తిరిగి వాడి వ్యవసాయానికి ఉపయోగపడింది. అది స్వామి అంటే, దట్ ఈజ్ స్వామి. ఇట్లా ఉండాలి. ఇంకొక సందర్భంలో ఇది వికారాబాద్ డిస్ట్రిక్ట్లో ఒక ఎద్దు దగ్గర పోతే దాదాపు తాటికాయ తెలుసు కదండి, నల్ల తాటికాయ ఇంత ఉంటుంది, దాదాపు ఒక 250 గ్రాముల పైన ఉంటుంది. ఆ తాటికాయ అంత సైజులో ఈ డొక్కల దగ్గర బయట వైపున ఒక పంపర గడ్డ మాదిరిగా లేచి ఆ చెక్కు ఊడిపోయి దాని మీద ఈగలవాలి, పురుగులు పడి లుకలుకలాడుతూ పురుగులు పడితే అది కూడా అంతే, ఎవరి దగ్గర పోయినా మామూలుగా అది పోన్నారండి అని అన్నాడు. అప్పుడు మళ్ళీ నేను అక్కడికక్కడనే పడేయించి, మా అగ్రికల్చర్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు ఆ టైంలో, సాయి సంస్థ డివోటీస్, వీళ్ళందరి సమక్షంలోనే పడుకోబెట్టలే దాన్ని, అక్కడ నిలిపి చెట్టు కట్టేసి కాళ్ళకు బంధం వేసి జాగ్రత్తగా దానికి మత్తు మందు కూడా ఇవ్వకుండా, ఎందుకంటే ఇంత బాగా గడ్డ లోపల సెప్టిక్ అయిపోయింది, దాన్ని జాగ్రత్తగా నైస్గా చేసి ఇన్సిషన్ చేస్తే అంతవరకు అది కట్ చేస్తే ఒక చుక్క కూడా నెత్తురు రాకుండా దాదాపు 250 గ్రాముల పంపరగడ్డ అట్ట మొత్తం తీసి పక్కన పడేసామండి. నీట్గా డ్రెస్ చేసి 2 కుట్లు వేసేసాం. వారం రోజులు అయ్యేటప్పటికి బ్రహ్మాండంగా ఎద్దు చక్కగా వచ్చింది. ఎందుకు చెప్పొచ్చామంటే ఇది స్వామి యొక్క మహిమని గురించి నేను తెలియపరచాలనే ఉద్దేశంతో చెప్పానండి. ఈ విధంగా జరిగిపోయింది. ఇటువంటి సంఘటనలు అక్కడక్కడ కొన్ని జరిగినాయి. నమూనాకు మాత్రం ఇది కొంచెం చెప్పుకున్నాం. యాతావాత ఇది ఎందుకయ్యా అంటే చెప్పుకోవడంలో, ఏరా బంగారు నీకు ఏదో ఇంత శక్తి ఇచ్చాను, ఆ ఇచ్చిన శక్తిని నా కోసం అప్పుడప్పుడన్నా ఉపయోగించరా అని స్వామి మధ్యలో చెబుతున్నాడేమో. స్వామి మరి నాకు 80 ఏళ్ళు దాటిపోతున్నాయి, ఏం చేయమంటావు, ఒంటో ఓపిక లేదు కదా అంటే, ఓపిక సంగతి నీకెందుకురా, నేను చూసుకుంటాగా, ఓపిక ఇచ్చేవాడిని నేను చూసుకుంటాగా, నీకెందుకు, నిన్ను నేను చూసుకుంటా, నా కార్యక్రమం నువ్వు చెయ్యి అని స్వామి ఏమన్నా మరి సంకేతం ఇచ్చాడేమో తెలియదు. రోజు నాకు స్వామి నేను పడుకోబోయే ముందు ఏ విధమైన భావనతో చేసుకున్న మీదట సేవా కార్యక్రమాలు అలా నడిచిపోయి ఇవాళ రోజున తెలంగాణలో కానివ్వండి, ఆంధ్రాలోకి వెళ్ళి మనం ఎక్కడైతే సాయి కార్యక్రమాలు జరిగాయి అక్కడికి వెళ్ళి ఏ గ్రామంలోకి వెళ్ళి అడిగినా సరే మళ్ళీ ఎప్పుడు సత్యసాయి క్యాంపులు పెడతారు, ఎప్పుడు స్వామివారి సాయిబాబా భక్తులు వస్తారు, మాకు సేవలు ఎప్పుడు చేస్తారని కలవరిస్తున్నారు సార్. అది మాత్రం నేను స్వామి పాదాల సాక్షిగా ఈనాటికి నేను చెప్పగలిగినటువంటి ఇది. ఎందువల్ల అంటే అదే సాయి సత్యసాయి అంటే, లేకపోతే మన ప్రయోజకత్వమే ఉంది సార్, మనం ఎందుకు పనికి వస్తామో. ఈ విధంగా చేసి రైతాంగం యొక్క హృదయంలో సత్యసాయి బాబా అని ఒక చెరిగిపోయినటువంటి ముద్ర మాదిరిగా వేసేటువంటి ఒక చిన్న అవకాశం మాదిరిగా స్వామి యొక్క ఇన్స్ట్రుమెంట్స్లో చాలా అతి స్వల్ప ఇన్స్ట్రుమెంట్గా నన్ను స్వామి ఉపయోగించుకున్నాడేమో. ఇది ఎన్ని వేల జన్మల పుణ్యమో నాకు తెలియదు. ఈ విధంగా చేసుకోవడం జరిగింది. చక్కగా కార్యక్రమాలన్నిటి కూడా ఆయనకు అనుగ్రహం లేకపోతే ఏమీ జరిగేది కాదు. కరోనా అప్పుడు కూడా ఎవ్వరు గుమ్మల నుంచి బయటికి వెళ్ళిన సందర్భంలో
వెటర్నరీ క్యాంపులు ఆగిపోయిన సందర్భంలో అందరూ కూడా మనుషుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేసి ఫుడ్ స్టాల్స్ పెట్టి బోలంత ఆహారం తయారు చేసి పోలీసుల ద్వారా ప్రజలందరికీ పంచిపెడుతుంటే నేను ఎందుకు ఇట్లా అసమర్థనైనా నా నోరు లేని జీవాలకి నేను ఏం చేయలేకపోయినానని నేను బాధపడుతుంటే అప్పుడు స్వామి అద్భుతమైనటువంటి ఒక ప్లాన్ చెబితే ఇప్పుడు నేనున్న ఈ ఇంటికి చుట్టుపక్కల 30 కిలోమీటర్ల రేడియస్లో దేవాలయాలు ఎక్కడైతే ఉన్నాయో చూసి దేవాలయాలకు అనుబంధంగా ఉన్నటువంటి గోశాలలు ఎక్కడున్నాయని చూసుకొని ఆ గోమాతలన్నిటి కూడా ప్రతి నెల కూడా క్రమం తప్పకుండా 50 కిలోలకు తగ్గకుండా ఒక్కొక్క గోశాలకు కనీసం 50 కిలోల దాణాన్ని ఆ గోమాతలకి వాటి రోజున సత్యసాయి సంస్థ పేరు మీద స్వామి ప్రసాదంగా అందించడం జరుగుతూ ఉన్నది. 2020 ఏప్రిల్లో కరోనా వచ్చింది. ఆ నెలలోనే మొదలుపెట్టాం. ఆ నెల నుంచి ఈనాటి వరకు కూడా స్వామి యొక్క దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఆ కార్యక్రమం నిరాటంకంగా సాగుతున్నది. 12 గోశాలలని పెట్టుకున్నది. వాటి రోజున 23 గోశాలలకి రంగారెడ్డి జిల్లాలో ఒక 2-3 గోశాలలు, మేడ్చల్ మల్కాజిగిరి డిస్టిక్లో ఒక 20 గోశాలలకి, మొత్తం 23 గోశాలలకి నిరాటంకంగా ఈ యొక్క స్వామివారి పర్యవేక్షణలో ప్రతి నెలా జరుగుతున్నది. అంటే దాదాపు 2 టన్నులకి తగ్గకుండా ఈ పశుగ్రాసం ప్రతి నెలా 2 టన్నుల దాణా డిస్ట్రిబ్యూషన్ అయి స్వామివారి యొక్క అనుగ్రహంతో నోరు లేని గోమాతలు బతుకుతున్నాయి. వాటితో పాటు ఆ గోశాలల్లో ఉండేటువంటి వైద్య సహాయం ఏదైనా కావాలంటే వాళ్ళు వెంటనే ఫోన్ చేస్తారు. వాళ్ళు చేయకపోయినా నేనైనా చేసి, ఇదిగోనయా మీ దూడలకు మందులు వేయాలా, మీ పశువులకు చెకింగ్ చేయాలి, ఇదిగో నేను బలానప్పుడు మా స్వామి కార్యకర్తలతో వస్తున్నామని చెప్తే ఆ గోశాలల వాళ్ళు కూడా యానిమల్స్ అట్టే పెడతారు. మేము వెళ్ళి చేయవలసినటువంటి సేవ కార్యక్రమం చేసి ఆ నోరు లేనటువంటి మూగ జీవాలకు అలా చేసుకొని ఈ విధంగా ఒకవైపున గోసేవ, ఒకవైపున గ్రామ సేవల్లో గ్రామాల్లో ఉన్నటువంటి పశు వైద్యాన్ని కోసం అది ఒకటి. అంటే ఒక నాణ్యానికి 2 వైపులా బొమ్మ, 2 వైపులా ఉన్న దానికి కూడా ఈ 2 వైపులా స్వామి ఉన్నాడు, 2 స్వామి సేవలే అనేటువంటి ఉద్దేశంతో చేసుకొని ఈ విధంగా జరుగుతుంది. అయితే దీంట్లో చిన్న ప్రశ్న వస్తుంది, ఏమయ్యా ఏంది ఈ విధంగా సేవ చేస్తున్నావు, సరే ఎందుకు చేస్తావు? కొన్ని గ్రామాలు అడుగుతారు, వాళ్ళే అడుగుతారు ఈ క్వశ్చన్, ఏమయ్యా ఇంత కష్టపడి వస్తున్నావు, ఇంత జేబులో డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇంత అవస్థపడి వస్తున్నావు, ఏంటి దీనివల్ల నీకు ఒరిగేది ఏంటి అని నన్ను చాలామంది అడిగారు. వాళ్ళందరికీ ఒకటే సమాధానం, ఒరిగేది అంటూ కాదయా, మా సత్యసాయి బాబా గారు ఏం చెబితే అది చెయ్యడమే మా విధి. ఎందుకు ఏమిటంటే, ఒరే బంగారు నువ్వు సేవ చేసుకుంటే నిన్ను నేను సేవ్ చేస్తాను రా అని స్వామి చెప్పాడు. కాబట్టి ఆయన నన్ను సేవ్ చేస్తానంటున్నాడు. సేవ్ చేయడానికి అవసరం మార్గం చూపించాడు, చేసే విధి విధానాలు చెప్పాడు. కాబట్టి నా తృప్తి కోసం నేను చేసుకుంటున్నాను తప్ప దీంట్లో ఎవరికో నేనేదో ఘనకార్యం చేశానని అనుకోవడం అనేటువంటిది అది మూర్ఖత్వం అవుతుంది. కనుక నా ఆత్మతృప్తి కోసం, నా సంతోషం కోసం, నా కుటుంబం యొక్క సుఖశాంతుల కోసం ఈ విధంగా చక్కగా సేవ చేసుకుంటూ ఉన్నాను. వీటన్నిటికీ కూడా అసలు మెయిన్ ఇన్స్పిరేషన్ ఏంటంటే, ఒక కన్ను నాకు స్వామి, 2వ కన్ను నన్ను కన్నటువంటి తల్లిదండ్రులు, నా అర్ధాంగి 2వ కన్ను. ఎందుకంటే మా తల్లిగారే నన్ను సత్యసాయి సంస్థలోకి ఇన్స్పైర్ అయ్యి తీసుకొచ్చింది. అవనిగడ్డలో భజనలకు తీసుకెళ్ళేది. దాని యొక్క ఫలితం వల్లనే స్వామి ఫోల్డ్లోకి నేను రావడం జరిగింది. ఈ విధంగా వచ్చి చక్కగా స్వామి గారి యొక్క ఆయన అనుగ్రహం ఆశీస్సులు ఉంటేనే మనం చేయగలుగుతాం. కానీ నీ 80 ఏళ్ళు ఉన్నాయా 90 ఏళ్ళు ఉన్నాయా అనేది ఆయనకు అనవసరం. ఒరే బంగారు నేను చెబుతున్నా చెయ్యండి, కళ్ళు మూసుకొని పోవాలా, చెయ్యాలి. సరే మధ్యలో వాటర్ క్యాంప్స్ ఇవి సంస్థలో ఉన్నటువంటి సేవా కార్యక్రమాలకి అప్పుడప్పుడు వీటికి అటెండ్ అవుతూ ఉంటాం. కానీ మెయిన్ నా ఎక్కువ టైం అని దీనికి కేటాయిస్తాయి. ఎందుకంటే ఇది చేసేవాళ్ళు కొద్దిమందే ఉంటారు కనుక ఈ సెక్షన్లో పడిపోయి చక్కగా సేవ చేసుకోవాలనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నాం సార్. సో అందువల్ల ఏంటంటే మిరకిల్స్కి వచ్చేటప్పటికి ఇందాక నేను చెప్పినటువంటి 3 సర్జికల్ మిరకిల్స్, ఇక మిగిలిందంటే నా వైఫ్కి స్వయంగా చేతిలో విభూతి వేయడం అనేటువంటి అద్భుతమైన మిరకిల్, ఇంటో అలాడు స్వామి ఫోటోలో నుంచి విభూతి రావటం, ఇవన్నీ పందిళ్ళపల్లి జరిగిన ఇవన్నీ అంటే ఈ మిరకిల్స్ అనేది పక్కన పెట్టండి. మిరకిల్ జరగాలి అనే లేదు, జరగకూడదు, ఇదంతా ఆయన ఇచ్చ ప్రకారం జరుగుతుంది. మనం ఎంతవరకు ఆయన చెప్పిన దాన్ని ఆ కార్యాచరణలో పెట్టాము అనేటువంటి దాన్ని మాత్రమే నేను స్టాండర్డ్గా తీసుకుంటాను. కానీ స్వామి నాకు లాకెట్లు ఇవ్వలేదు, స్వామి నాకు విభూతి లేదు, స్వామి నీకే విభూతి కోసం ఆ స్వామి కూర్చున్నది ఈ యొక్కలే, ఇంతకంటే విభూతి ఏం కావాలి సార్? స్వామి యొక్క దివ్య ఆశీస్సులు, మహత్తరమైన సేవనే విభూతినే నాకు అనుగ్రహించి ఆయన ఇచ్చినప్పుడు ఇక నాకు ఇంకేం కావాలి సార్? అందువల్ల నేను పుట్టపర్తి పోయినప్పుడు కూడా గోకులంలో పోయి అటెండ్ అవుతూ ఉండేవాడు. స్వామి ఉన్న రోజుల్లో కూడా స్టేజ్ మీద స్వామి ఉండి ఉపన్యాసం చెబుతూనే, లేదు స్వామి అక్కడ కూర్చున్నా సరే పొద్దునపూట 9 అయిందిరా అంటే మనస్సులోనే స్వామికి దండం పెట్టుకొని వెంటనే లేచి తట్టప్పుడు చదువుకొని పోయి గోకులం పరిగెత్తేవాడిని. పోయి ఆ గోకులంలో సేవ చేసుకుంటే, ఇక్కడ స్వామి అక్కడ మాత్రం ఉండడా? ఆ నమ్మకం మనకు ఉంటే మన పక్కనే నిలబడతాడు స్వామి. స్వామి మన భుజం తడుతున్నాడు. కాబట్టి ఈ విధంగా చేసుకొని చాలా విధంగా స్వామి యొక్క అనుగ్రహంతో నేను పూర్తిగా స్వామి పాద రేణువుగా కూడా ఉండటానికి కూడా తగినటువంటి అర్హత లేనివాడిని తీసుకొచ్చి స్వామి ఏ విధంగా చేయించుకున్నాడు.
ఆఖరిని ఒకే ఒక ముక్క చెప్పి వదిలేస్తాను. 2 సంవత్సరాల క్రితం వరల్డ్ వెటర్నరీ డే అని విజయవాడలో ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున భారీ ఎత్తున కార్యక్రమం చేసి ప్రపంచ పశు సంవర్ధక దినోత్సవాన్ని పెడితే అక్కడికి రిటైర్ అయినటువంటి వాళ్ళతో గవర్నమెంట్కి ఏం పని అండి? రిటైర్ అయ్యి 20 ఏళ్ళ తర్వాత నేనెవడో వాడికి తెలుసా? అయినా సరే మరి స్వామి మా డైరెక్టర్ గారి మనసులో జొరపడ్డాడో, మినిస్టర్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ మనసులో జొరపడ్డాడో తెలియదు. 3 సంవత్సరాల క్రితం నన్ను విజయవాడ పిలిపించి ప్రభుత్వ పరంగా 700 మంది వెటర్నేరియన్స్ ఉన్న సమక్షంలో ఒక మినిస్టర్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ ద్వారా ఒక గోల్డ్ మెడల్ నా మెడలో వేసి వాళ్ళు సత్కరించారు. అప్పుడు నేను ఇదే మంచి అవకాశం అనుకుని ఆ మినిస్టర్ గారు నా మెడలో గోల్డ్ మెడల్ వేస్తుంటే నెమ్మదిగా అతని దగ్గరికి వెళ్ళి, కుర్రాడు అతను మెడికల్ డాక్టర్, ఆయన మినిస్టర్, ఆయన దగ్గరికి వెళ్ళి, స్వామి నేను సత్యసాయి సంస్థలో ఒక ఇసుక రేణు మాదిరిగా పనిచేసుకుంటూ ఉన్నటువంటి వాడిని, స్వామి అనుగ్రహిస్తే, మా బాబా గారు కనుక అనుగ్రహిస్తే రాబోయే రోజుల్లో కూడా ఏదైనా ఉడతాభక్తిగా సేవ చేసుకునే అవకాశం ఉంటుంది, ఆ రూపేణా నేను ప్రజలకు సేవ చేసే అవకాశం ఉంటుంది, మీ ఆశీస్సులు కూడా నాకు అందజేయండి అని ఆయన అన్నప్పుడు, ఆయన అన్న ఒక్క మాట, నాకు ఎన్ని సంవత్సరాలు స్వామి భక్తుడైనా కూడా నా కనుపు కాని మాట, ఒకే ఒక మాట మినిస్టర్ గారు భుజం తడుతూ అన్నాడు, ఏం డాక్టర్ గారు, సత్యసాయి సంస్థలో ఉన్నటువంటి సభ్యుడు కాబట్టే మీరు ఈ పని చేయగలిగారు అని చెప్పి ఒక్క మాట. వారే ఈ నిజాన్ని నేను ఇన్నాళ్ళు కనుక్కోలేకపోతేనే అనుకున్నాను. ఎందుకంటే ఈ మాట నేను మన సోదర సంస్థల సభ్యులందరికీ కూడా చెప్పాలి. సత్యసాయి సంస్థలో సభ్యుడుగా ఉంటే కావాల్సిన అనుగ్రహం ఆయన ఇస్తే అప్పుడే మనం చేయగలుగుతాం, లేకపోతే ఏమీ లేదు. అంతేగాని ఆయన గోల్డ్ మెడల్స్ ఇచ్చాడా, ఇంకోటి ఇచ్చాడు, దానికోసం మనం చేయకూడదు కదండి. అసలు ఆయన ఉన్నాడు, ఆయన బుక్లో మన పేరు ఉండాలి. అంతేగాని నేను స్వామి భక్తుండే నేను చెప్పుకుంటే ఎట్టు అవుతుంది? అది చాలా తప్పు. కాబట్టి ఈశ్వరుడు అనుగ్రహం, స్వామి వీడు నా భక్తుడు రా అని స్వామి కనుక తృప్తిపడి చెప్పుకోగలిగితే అదే ఈ జన్మకే కాదు, మరు జన్మలో కానీ ఎన్ని జన్మలు ఉన్నా కూడా నేను ఆ స్వామి రుణం నేను ఎన్ని జన్మలకి తీర్చుకోలేను. ఇదే అంతకంటే నేను చేయగలిగేది పాదరేడువుగా ఆయనకి సమర్పించుకునేటువంటి సేవా పుష్పాంజలి తప్పు నేను ఇంతకంటే స్వామికి ఇవ్వలేను. చక్కని మంచి అవకాశం ఇది. దీనివల్ల ఏదైనా మిగిలినటువంటి వాళ్ళలో కూడా ఇన్స్పిరేషన్ వస్తే సంతోషపడతాం. ఏదో ఆయన అనుగ్రహిస్తే ఇంకా కొన్నాళ్ళ పాటు సేవ చేసుకునే అవకాశం. జై సాయిరామ్.